అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు అనంతపురంలోని అనంతపుర పాలక కేంద్రీయ ఉద్యానవనం అదే శిల్పారామం గురించి తెలుసుకుందాం. ఈ నేషనల్ పార్క్ అనంతపురం పట్టణం నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శిల్పారామం ప్రస్తుతం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ శిల్పారామం పచ్చని దట్టమైన చెట్ల మధ్యలో రకరకాల ఆట వస్తువులతో, నూతన కళాఖండాలతో, రాతి విగ్రహాలతో 100 ఎకరాల సువిశాల ప్రదేశంలో పిల్లలను పెద్దలను ఎంతో ఆకర్షిస్తోంది. ఈ పార్కు యొక్క ఎంట్రీ ఫీ పెద్దవారికి 20 రూపాయలు, చిన్నపిల్లలకు 10 రూపాయలు మాత్రమే. ఈ పార్కులో పార్కింగ్ సౌకర్యం కూడా కలదు. ఈ శిల్పారామం డిసెంబర్ 18వ తారీఖు 1995న ఉద్యానవన భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు చేయడం జరిగింది. తరువాత సెప్టెంబర్ 6వ తారీఖు 1996న ఈ శిల్పారామం పార్కు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఈ శిల్పారామం బాగా అభివృద్ధి చెందింది. వేలాది మంది సందర్శకులతో ఆహ్లాదాన్ని అందిస్తూ ప్రశాంతతను నిత్యం కలిగించేది. అతి తక్కువ సంవత్సరాలలో 2 రాష్ట్రాల్లో అతిపెద్ద శిల్పారామంగా అవతరించింది. తరువాత ఏప్రిల్ 20, 2017న మరింత అభివృద్ధితో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా కొంత పార్కును నిర్మించడం జరిగింది. ఇప్పుడు శిల్పారామంలో ఉన్న విశేషాల గురించి తెలుసుకుందాం. మనం ఈ శిల్పారామంలోకి అడుగు పెట్టగానే కుడివైపు ఒక ఐ లవ్ శిల్పారామం అనే క్లాక్ షేప్లో ఉండే నిర్మాణం ఉంటుంది. తరువాత పిల్లలను ఆకర్షించే ఆట వస్తువుల అమ్మకం చేసేవారు ఉంటారు. ఎడమవైపు 2 నందుల మధ్య వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అలాగే అక్కడ భారతమాత విగ్రహంతో పాటు లూయిస్ బ్రెయిలీ విగ్రహం కూడా నిర్మించారు. తరువాత పెద్ద పెద్ద చెట్ల మధ్యలో మదర్ తెరిసా విగ్రహం ఉంటుంది. అలాగే వెళ్తే ఇక్కడ ఒకప్పుడు చాలా జంతువులు ఉండేవి. ప్రస్తుతం ఇప్పుడు ఏమీ లేవు, కానీ కుందేళ్ళు, బాతులు మాత్రమే ఉన్నాయి. తరువాత పిల్లలు ఆడే జారుడు బల్ల వంటి పెద్ద ఆట స్థలాన్ని నిర్మించారు. అలాగే సర్కస్లో ఉండే బాతు వంటి పెద్ద ఊయల ఉంది. అక్కడే హిల్ క్లైంబింగ్ చేయడానికి జారుడు బల్లలు పిల్లలకు పెద్దలకు అనుకూలంగా రకరకాలుగా ఉన్నాయి. తరువాత చాలా రకాల ఊయలలతో పాటు రకరకాల ఆట వస్తువులు కూడా ఉన్నాయి. మలుపులు తిరుగుతూ జారుడు బల్లలు ఉన్నాయి. మలుపులు తిరుగుతూ జారుడు బల్లలు ఉన్నాయి. తరువాత సీసా ఆట వస్తువులు ఉన్నాయి. అక్కడే ఉన్న 3 కోతులు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని వాటిని ఏర్పాటు చేశారు. అలాగే వస్తే అక్కడ ఒంటెలు, గుర్రాలు ఉన్నాయి. ఒంటెలు ఒక రౌండ్కు 50 రూపాయలు, గుర్రం ఒక్కొక్క రౌండ్కు 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా మంచి ఊయలలు, అలాగే బాతుల ఆకారంలో ఉండే ఎలక్ట్రిక్ ఊయలలు, ఆ ప్రక్కనే చిన్నపిల్లలు ఎగిరే ఎలక్ట్రిక్ బెల్ట్ ఆటలు, తరువాత ఎద్దుపై కూర్చొని ఎక్కువ సమయం నిలబడి ఆడే ఆటలు బాగా ఉన్నాయి. అక్కడ నుండి దగ్గరలో సర్వమత సమ్మేళనానికి గుర్తుగా గాడ్ ఈజ్ వన్ అనే జీసస్ విగ్రహం, రామ్ రహీం ఏక్ హై అనే మసీదు, ఈశ్వర్ అల్లా తేరేనాం అనే శివుని విగ్రహం ఉంటుంది. శివుని ముందు ఉన్న నంది వద్ద హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. ఆ ప్రక్కనే 2 ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి. ఆ ప్రక్కనే సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ లేవు, కానీ ఇంతకుముందు ఇక్కడ వాటర్ ఉండేవి. ఆ ప్రక్కనే శయనిస్తూ ఉండే బుద్ధ విగ్రహం ఉంది. ఆ తరువాత మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఈ ఫౌంటైన్ రాత్రి సమయంలో మాత్రమే ప్లే చేస్తారు. అక్కడ విలేజ్ మ్యూజియం మరియు గ్రామీణ హస్తకళల ప్రదర్శన చక్కగా నిర్మించారు. అక్కడ పాతకాలంలో వచ్చే గంగిరెద్దు, అలాగే చేనేత చేసే దృశ్యం, తర్వాత బొబ్బిలి వీణ వాయించే దృశ్యం, కలంకారీ చిత్రకళా దృశ్యం, ఆ తర్వాత తోలుబొమ్మల గురించి, తర్వాత కమ్మరి చిత్రం, ఎద్దుల బండ్లు, పొలం దున్నే 2 కాడల ఎద్లు, గానుగ ద్వారా నూనె తీసే చిత్రం, తరువాత బ్లాక్ స్మిత్ కమ్మరి గురించి, సోది చెప్పే వారి గురించి, ఏటి కొప్పాక బొమ్మలు తయారు చేసే విధానము, రాతి విగ్రహాలు తయారు చేయు విధానము, రచ్చబండ మరియు మేదరి తయారు చేయు విధానము అద్భుతంగా నిర్మించారు. నిర్మాణాలు ఏప్రిల్ 4, 2018న నిర్మించారు. ఆ ప్రక్కనే 12D మినీ థియేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గోస్ట్, యానిమల్ అండ్ యాక్షన్ మూవీలు 10 నుంచి 15 నిమిషాలు ప్రదర్శించబడతాయి. ఈ ప్రదర్శనకు గాను 80 రూపాయల టికెట్ ఉంది. ఆ తరువాత గన్ షూట్ మరియు గురిచూసి కొట్టే విలువిద్యను ఏర్పాటు చేశారు. ఇవి 30 రూపాయలకు 5 ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది.
ఆ తరువాత హోటల్స్ ఉన్నాయి. ఆ ప్రక్కనే సర్కస్లో ఉండే ఆట వస్తువులు ఉన్నాయి. అందులో చిన్నపిల్లల కార్లు, విమానాలు, బైక్ బొమ్మలతో తిరిగే ఆటలు ఉన్నాయి. తరువాత కారు బొమ్మలతో ఆడే ఆటలు ఉన్నాయి. ఆ ప్రక్కనే డ్రాగన్ రన్నింగ్ గేమ్ ఉంది. ఆ తరువాత బ్రేక్ డ్యాన్స్ ఉంది. ఆ ప్రక్కనే జాయింట్ వీల్ కూడా ఉంది. వీటి ధరలు 50 రూపాయల నుంచి 60 రూపాయలుగా ఉన్నాయి. అలాగే ముందుకు వెళ్తే బోటింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే ముందుకు వెళ్తే అక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇందులో ఒక్కొక్కరికి 50 రూపాయల చొప్పున టికెట్ తీసుకుంటారు. తరువాత సాంస్కృతిక కళావేదిక ఉంటుంది. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాములు, స్కిట్లు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు పూర్తి ఉచితం. ఈ కార్యక్రమంలో పోటీ చేయాలనుకునేవారు మేనేజ్మెంట్ను సంప్రదించాలి. అక్కడే రూమ్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ చిన్న చిన్న గడ్డి మైదానాలతో మధ్యలో ఊయలలను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చిన్న స్టాల్స్ కానీ చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి షాపులను కూడా కట్టించడం జరిగింది. ఇక్కడ ఒక హ్యాండ్క్రాఫ్ట్ స్టాల్ కూడా ఉంటుంది. ఇప్పుడు రాతి శిల్పాల ఉద్యానవనం గురించి తెలుసుకుందాం. ఇక్కడ రాతితో చెక్కిన రాతి శిల్పాలు చాలా బాగా ఉన్నాయి. అవి వరుసగా చూస్తే మహావీర, గంగాదేవి, కోతి, రాజహంసలు, వేటగత్తె, అభిసారిక, గ్రామీణ స్త్రీలు, దర్పణంతో ఉండే మహిళ, వల్లీ సహిత కుమారస్వామి, పార్థనాథుడు, వృషభ వాహనమూర్తి, లక్ష్మీదేవి, బుద్ధుడు, శ్రీ వరాహదేవి, విరూపాన్న, సంపద సూర్యుడు, ధ్యాన బుద్ధుడు, సింహం నోటి నుండి వచ్చే హనుమంతుడు, వ్యాయామం చేయు భంగిమలు, సింహము, పిల్లన గ్రోవి విద్వాంసుడు, అర్ధనారి వేణుగోపాల స్వామి, వాయిద్య నృత్య కళాకారులు, నటరాజ నృత్య కళాకారులు, శివభైరవ, వీరుడు, వరుణ, యమునాదేవి. ఈ విగ్రహాల మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు చిన్న ఆసన భవనము నిర్మించారు. ఆ పక్కనే పెద్ద విశాల స్థలంలో సాంప్రదాయ వేదిక నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ భవనం చాలా విశాలమైనది. మంచి వాతావరణంలో మంచి వేదికా సభను నిర్మించారు. ఇక్కడ మంచినీటి సదుపాయం కూడా కలదు. ఇక్కడ ట్రైన్ గేమ్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది శిథిలా వ్యవస్థకు చేరింది. ఇంతకుముందు ఇది రన్నింగ్లో ఉండేది. ఈ శిల్పారామంలో చాలా చోట్ల షటిల్ ఆడుకోవడానికి అవుట్డోర్ కోర్ట్స్ను ఏర్పాటు చేశారు. మనం వెళ్ళేటప్పుడు షటిల్ బ్యాట్స్, కాక్స్ తీసుకొని వెళ్తే ఇక్కడ బాగా ఆడుకోవచ్చు. అలాగే చిల్డ్రన్స్ ప్లే అండ్ ఎక్సర్సైజ్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ఆ పక్కనే అర్జునుడిని దీవిస్తున్న కృష్ణుని బొమ్మను ఏర్పాటు చేశారు. ఈ శిల్పారామంలోకి రాగానే మొదట పిల్లల యొక్క సైకిల్స్ ఉంటాయి. ఈ సైకిల్స్ 30 నిమిషాలకు 50 రూపాయల చొప్పున తీసుకుంటారు. ఈ శిల్పారామాన్ని పూర్తిగా చూడడానికి మనకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. చాలామంది ఇంటి నుండి తినుబండరాలు తెచ్చుకొని ఇక్కడ చెట్ల కింద కూర్చొని తింటూ ఉంటారు. ఈ నేషనల్ పార్కుకు ఆదివారం పూట జనతాకడి ఎక్కువగా ఉంటుంది. అలాగే సమ్మర్ హాలిడేస్లో చాలా బిజీగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.